నమస్కారం ప్రజలారా, నేను మీ తలవార్ తాతను గుర్తున్నా కదా. అయితే ముచ్చట ఏంటంటే మన రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం మరి దండుమైలారంలో ఈ సంగతి మీకు తెలిసిందేనా. దండుమైలారంలో తాడూరి జనార్దన్ రెడ్డి గ్రామ కంఠం భూమి 5 ఎకరాలు, పక్క పొంటున్న కుంట అంటే చెరువు అది కూడా కబ్జా చేసుకొని మొత్తం 10 ఎకరాల భూమిని మొత్తం తన ఆధ్వర్యంలో బంధించుకుండు. మొత్తం తన సంకల అంతా పెట్టుకొని పోయి హైటెక్ కొండాపూర్లో ఉంటాడు ఆయన. మరి ఆ ఊరు ప్రజలందరూ చిన్న పెద్ద అందరు కలిసి మరి అదేంది ధర్నా చేసిరాడ. ఓ పెద్ద ప్రోగ్రాం లెక్క పెట్టిర్రు. అయినా తాడూరు జనార్దన్ రెడ్డి కాడ కొన్ని కోట్లు ఉంటాయి కాబట్టి అధికారులను పట్టుకుండు, అక్కడ ఉన్న వాళ్ళందరిని పట్టుకుండు కాబట్టి వాళ్ళు ఏమాత్రం స్పందించడం లేదు. అయ్యా ఇప్పుడు ఈయాడికి 5 రోజులు వాళ్ళది రీలే నిరాహార దీక్ష చేస్తున్నారు. 5వ రోజు ఈయాడికి 5 రోజుల నుంచి ఊర్లో జనం ఉండి 20 మంది 30 మంది ఆడ టెంట్ వేసుకొని నీళ్లు నిప్పులు లేకుండా పొద్దుగాల 9 గంటలకు కూర్చుంటే సాయంత్రం 6 గంటల దాకా కూర్చుంటారట పొద్దుమికి. వింటురా? మరి మీ ప్రతినిధులకు అక్కడ ఉన్న జిల్లా కలెక్టర్కి కనిపిస్తలేరా? మన జిల్లాలో ఉన్న ఎంఆర్ఓకి కనిపిస్తలేరా? లేకపోతే ప్రతినిధులకు పార్టీ నాయకులకు ఎవరికైనా ఒకరికి కనిపిస్తలేరా అని వాళ్ళకి ఎట్లా జరగాలి మరి న్యాయం? అయితే ససమైనా కూర్చొని ఏడు సాగుర్రా మీరు, మేము ఇట్టనే ఉంటాం మీరు అట్టనే ఉండరు అని అన్నట్ట. ఇది ఎట్లా అని వాళ్ళని ఎంత ఇబ్బంది అయితే ఎవడైతే పెట్టిండో నా భాషలో చెప్తున్నా, మీరు ఒకటే చేయాలి. ఇప్పటి వరకు వాడు తాడూరి జనార్దన్ రెడ్డి ఆయనది గ్రామ కంఠంలో 194 గజాల భూమి మాత్రమే ఉన్నదని గ్రామ కంఠంలో తేలింది. ఆ 194 గజాల గ్రామ కంఠం భూమి ఆ ఇల్లు వరకు వదిలిపెట్టి కత్తి మీద ఉంటుందిగా అదంతా గ్రామ కంఠమే. పొయ్యి గోడలు గీడలు అన్నీ తీసి చెట్లు గిట్లు అన్నీ సాఫ్ చేయాలి లెక్క మాట్లాడితే. ఎందుకు ఏమన్నా ఎవడు పట్టా భూమిలోకి పోయిర్రా మీరు? పోలే కదా. అది గ్రామ కంఠం భూమి. వాడికి ఎంత హక్కు ఉందో మీకు అంతే హక్కు ఉంటుంది. ఆ గ్రామంలో ఎవరికైనా అంతే హక్కు ఉంటుంది. వాడేట చుట్టూ గోడ తిప్పుకుంటాడు, సిమెంట్ చేసుకుంటాడు, వాడేట తోట పెట్టుకుంటాడు గ్రామ కంఠం భూమిలో. చెప్పురి, వాడుకున్న 194 గజాల భూమి మీద మనం కన్నెత్తి కూడా చూడొద్దు, అడుగు కూడా పెట్టద్దు. ఎందుకంటే అందరు ఉన్నట్టు అతను కూడా ఉండని వద్దంటలేము. కానీ 4.5 ఎకరాల భూమిని ఊళ్ళో కబ్జా చేస్తేవి, ఊరు పక్క పొంటే కుంటను కబ్జా చేస్తేవి, ఆడ ఎకరం ఆడ 2 ఎకరాలు ఆడ బాట గీట. అయ్యో నువ్వేమన్నా మనిషివా కావా? ఇప్పటికైనా వచ్చినవా? మరి వస్తలేవా? నువ్వు ఇదే మరి అధికారులకు కూడా పోవద్దని చెప్తున్నావా? ఎట్లా ఏంది? నీ డబ్బు పని చేస్తుందా ఎట్లా? తక్షణమే దీన్ని స్పందించి దాన్ని న్యాయం చేయాలని ఈ తల్వార్ తాత టీవీ ద్వారా అక్కడున్న ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉన్న రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరిని అధికారులను నేను అడుగుతున్నా, ప్రతినిధులను కూడా అడుగుతున్నా. పెద్దలు ఉంటారుగా అయ్యా, జర పార్టీ నాయకులు వ్యవహారం చేస్తూ ఉంటారుగా. అరే గట జరుగుతుందా, మనం పోదాం రాను కూర్చోళ్ళు మంచి మనసుని అడుగుతున్నా. మనసు లేనోని కాదు నేను అడిగేది. మనసు లేనోడు ఎప్పుడు రాడు, వాళ్ళు అట్టే కానీ అనుకుంటాడు. మనసున్నోడిని నేను అడుగుతున్నా, వాళ్ళ బాధలు గాథలు అర్థం చేసుకుంటూనే అడుగుతున్నా. గిది ప్రజలారా, ఇప్పటికి 5వ రోజు జరుగుతుంది. ఈ 2 రోజులు అయినాక మళ్ళీ నేను కూడా ఒకనాడు పోయి వస్తాను, మళ్ళీ అది కూడా చెప్తా. మరి చూస్తూనే ఉండండి దండుమైలారం ముచ్చట.